మొత్తం వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు పోలీసు వాళ్ళు చూసారంట రెడీగా ఉన్నాడు ఆయన చిన్న మాట నీ పేరేంది అర్జున్ అర్జున్ నీ పేరు మొన్న ఇక్కడ మటర్ జరిగింది నీకేమైనా తెలుసా తెలీదా అన్నగా ఏం పేరు సీనయ్య గారు అయితే ఆడ మటర్ జరిగింది నేను చూశాను పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు తెలుసంట మొత్తం తెలుసంట మొత్తం వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి అడగొచ్చు ఆయనకి ఏమన్నా తెలుసంట మొత్తం తెలుసంట ఎవరైనా వస్తే అడిగితే చెప్పండి తెలీదా తెలుసంట మొత్తం తెలుసంట ఊరికే తమాషా కెమెరా ఏం పేరన్నా చెంచయ్య ఏం నవ్వుతున్నా రజనీకాంత్ లాగా ఉన్నాడు రోడ్ అవతల అన్న డాన్స్ చేయడం వచ్చా నీకు రాదా సరే కదా ఈడ మొన్న మటర్ జరిగింది తెలీదండి తెలీదు చెంచయ్య గారికి అయితే మటర్ జరిగింది మొత్తం చూసారంట రెడీగా ఉన్నాడు ఆయన వెంకయ్య మొన్న ఇక్కడ అమ్మాయిని శుద్ధ పూజ చేశారంట శుద్ధ పూజ చేస్తే నిలువున ఆకాశం వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నువ్వు చూసావా ఆయన వెంకయ్య గారు అయితే మొత్తం చూసారంట పోలీసు వాళ్ళు కూడా వచ్చి అడగొచ్చు ఈయనకి ఏం పర్లేదు చూసారంట మొత్తం నిలువున చూసావు పైకి పోయేది చూసారంట మొత్తం పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి అడగచ్చు ఆయన్ని ఏం పేరు నీ పేరా కంకయ్య అంట పేరు కంకయ్య వంకాయ టెంకాయ ఏం తీసుకెళ్తున్నావు బ్యాగ్ లో గాంజా తీసుకెళ్తున్నాడంట బ్యాగ్ లో గాంజా అంట మీరు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు ఈయనే మొత్తం చేసేది ఇక్కడ ఈ ఊర్లో మొత్తం మొత్తం గాంజానే మొత్తం ఒప్పునేసాడు అయిపోయింది 100కి ఫోన్ చేయండి అయిపోయింది ఇప్పుడు వస్తున్నారులే అయిపోయి మీరు చూసేవాళ్ళే కళ్ళలో ఆడే ఉన్నాయి మొత్తం ఐటమ్లు జాగ్రత్త చేసుకో మమ్మల్ని ఉంచి దాంట్లో పెట్టుకోండి మమ్మల్ని చేస్తారు వాళ్ళు అయిపోతే గట్టిగా 7 బాలానికి
తమాషా పెద్ద అయ్యేనా ఏముంది కళ్ళల్లో 4 కళ్ళు ఉన్నాయి నీకు కళ్ళల్లో 4 కళ్ళు ఉన్నాయి నీకు 4 ఉన్నాయా 18 చూపిస్తాను చూసా 18 కళ్ళు చూపిస్తా చూసా నాకే తల్లి మీకు నీ పేరు నాకే తల్లి మీకు మీరు మాట్లాడ మీరు పేరన్నా నీ పేరు జక్రయ్య జగర్రయ్య ఏం పేరు మొత్తం పేరు చెప్పు జక్రయ్య ఊరు పేరు కాకుటూరే కాకుటూరా ఆడ కాదు ఈడ బాగా లోపల నుంచి ఊపిరి తీసుకో అట కాదు చూడు చూడు ఇదేనా కన్ఫామా కాకుటూరులో మొగోళ్ళు లేకుండా చేసేస్తున్నావు అంటే మొత్తం తంత్ర విద్యలు పుత్రపూజలు చేసేసి మొగోళ్ళు లేపేస్తున్నావు ఈయనే అంటే మొత్తం ఒప్పుకుంటున్నాడు. పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి ఈయన అడగచ్చు కాకుటూరులో మీరు ఆయన అన్ని ఒప్పుకుంటాడు. మీకేం సమస్య లేకుండా ఈయన దగ్గర ఉండి సహకరిస్తాడు. ఎంక్వైరీలో 3rd డిగ్రీ కూడా ఇవ్వచ్చు. 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఎట్లయినా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేనే చేశాను మీరు ఎప్పుడైనా రండి అంటున్నాడు. నేను ఇప్పుడే టయోటా కాడి నుంచి వస్తున్నానా మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా టొయోటా కాడి నుంచి ఆడే పని చేస్తాడంట. ఎప్పుడైనా రావచ్చు అంటున్నాడు. చక్కెర కూడా అమ్ముతాడు. చక్కెర ఎందుకు అమ్ముతాను ఇప్పుడే పని నుంచి వస్తాను. ఏం పనే? టయోటాలో బంగాక కూడా అమ్ముతాడంట. చక్రయ్య మొత్తం అమ్ముకుంటాడు. జోబుల్లో గీబుల్లో మొత్తం ఫోనా ఫోన్ది. ఇక్కడ కూడా మొత్తం అంతా స్మగ్లింగే మొత్తం ఫోన్ లో మొత్తం స్మగ్లింగే. మీరు అంతా వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. సరే అయితే ఇది కామెడీ వీడియో తమాషా అర్థమైందా? పెద్దనా అయ్యా ఏం పేరు? వీరయ్య వీర శంకర్ రెడ్డి వీరయ్య రెడ్డి కాదు వీరయ్య గారు అయితే మనతో కలిసారు. మీ పేరే వినిపిస్తుంది బాగా ఇక్కడ మోగుతుంది ఈ ఊర్లో. ఇక్కడ పూజలు సుత్ర పూజలు చేసి మొగోళ్ళు లేకుండా చేస్తున్నారంటే ఈ ఊర్లో చేస్తున్నారంటే ఒప్పుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్ని తీసుకెళ్ళమన్నా ఏదో చెప్పేవే మాట వీరయ్య. దాని తర్వాత తీసుకోపోమంటే ఇంకో మాట చెప్పాను. కూడిపెట్టేవాళ్ళు తీసుకొచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. మొత్తం 3rd డిగ్రీ మొత్తం పెట్టచ్చు. మీరు ఏమైనా చేయొచ్చు. ఈయనకి పెట్టలేదు చూసేసి వదిలేస్తారు. అంత మొగోళ్ళు లేకుండా చేసేస్తున్నాం అంటే ఈ ఊర్లో. పోయినా ఇంకేంది చేసిన పాపలు ఆడిపోతాయి చెప్పు. చేసిన పాపాలు పైన పోతాయి అంటే కింద మొగోళ్ళు లేకుండా చేస్తున్నాం అంటే ఈ ఊరోళ్ళంతా చెప్తున్నారు. కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏమన్నా ఈయనే కదా చేసింది మొత్తం ఆయనే అంట. ఇక అందరు ఒప్పుకుంటున్నారు. మీ భయం 222 తరఫున ఆయన చెప్పేశాడు కాబట్టి అయ్యే చెప్పు. భయం 222 భయం 222 3 2 సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఛానల్ ని చూడండి. ఇది కామెడీ ఊరికే కామెడీ చేసాను. అంతే బాబాయ్ నా సెల్లో వస్తున్నా అది దానికి నేను కూడా అంది. హలో మట్టి గోళ్ళు తెచ్చుండి దేనికోసం అంటే నిమ్మకాయలు బత్తాకాయలు. ఏ నిమ్మకాయలు? బత్తాకాయలా బత్తాకాయలే భయ్. మా గోడలు దొరుకుతావా? అప్పుడు వయసులో నీ వయసులో బాగా నీ వయసులో గోడలు దొరికేవాళ్ళు. ఎక్కడికి నిమ్మకాయలు రేతులు తినటానికి. ఎక్కడ నిమ్మకాయలు
ఇంక ఆ పిండు వేరు ఈ పిండు వేరు. గాయస్ అదే అయితే పెద్ద అయినా చిన్నప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు బాగా గోడలు దూకి నిమ్మకాయలు పెద్ద ఇంతేనా బా ఏంది నువ్వు మరి గలీజ్గా ఉన్నావా? గలీజ్ ఏం లేదు నాయన. అదే గలీజ్గా చిన్నది తినడానికి కాయలు గోడలు దిగేవాళ్ళు. అదే తినేదానికి రుచి చూసా రుచి ఎన్ని ఎన్ని సమయం నువ్వేదో ఆపోతుంది అంటే ఆ వయసులో నేను చెప్పేది నిమ్మకాయలే. నువ్వు ఏదో అనుకుంటే బాగా అబద్ధం చేసుకోవాలా? బాగా అంటే నీ వయసులో ఉన్నప్పుడు చూసాను అన్న బాగా రసకుడు ఉన్నట్టున్నాడు. మంచిది పోయి నీ మధ్య మళ్ళీ పెద్ద చూసి ఏమన్నా అంటది ఏమన్నదో కూడు కట్టదంటే అంతే కదా. అదే చెప్తా కూడు కాదు చీపురు కట్టలా అది అట్లా చీపురు కట్ట అయ్యి కొట్టి కొట్టి కూడా నలుగురు పోయినాయి. ఇంకేమో అందరి పరిస్థితి అదేనా? నా పరిస్థితి నీ పరిస్థితి అంతే. అది లేదు ఇంకా స్టార్ట్ కాల. నా పరిస్థితికి వచ్చే ఇంకా పెళ్లి కాల. నేను చెప్పి నా వయసుకి వచ్చాకే బొమ్మ ఎట్టాను ఒంగోలు కొట్టు దెంగుద్దు, బొమ్మ ఎట్టాను ఒంగోలు కొట్టు దెంగుద్దు, చీపురు కట్టది క్యా జాతారే మళ్ళీ హుషారుగా ఉన్నాడు పెద్ద ఆయన అయితే. ఆతం లేవి అంటావు, ఆతం లేవి అంటావు. మాట్లాడేది కూడా తెలియదు ఆయన. ఆయన అంగటాయనతో మాట్లాడుతూ ఎవరు లీడరా? నాకు అసలు ఏం లీడరా? నేను అసలు చదువుకోవడం కూడా లేదు స్వామి. ఏం పేరన్నా? గోవింద్. గోవింద్ గోవిందా గోవింద చేస్తున్నావా? అట్ట కాదు కానీ ఈ ఊర్లో తంత్ర పూజలు పుత్ర పూజలు చేసి మొగోళ్ళు లేకుండా చేస్తున్నావు అంటే అలాంటి ఏం లేదు. అలాంటివి ఉన్నాయి అన్ని చేస్తున్నా నేను చెప్పి ఒప్పుకుంటున్నాడు. గోవింద గోవింద ఆయన ఏదో ఒకటి రాసుకో, ఏదో ఒకటి రాసుకోవాలంట. మైక్ నోట్లో పెట్టేస్తున్నావు ఏంది? నోట్లో పెట్టేస్తున్నావు ఏంది? మొత్తం నేనే అని ఒప్పుకుంటున్నాడు. నువ్వే కదా మొత్తం అడుగు. ఆయన పెద్ద ఆయన మొగోళ్ళు లేకుండా సేమ్ వస్తుంది చెప్పి ఈ ఊరికి మొగోళ్ళు కావాలి కదా. నేను కాదు స్వామి అన్ని చేసేది ఆయన. ఊళ్ళో చేస్తాడు ఆయన చెప్పాడు. ఇగో ఏమన్నా ఈయననా అది చూపి అందరు చెప్తున్నా ఆయనే అని చెప్పి తమాషా ఏంది విషయం ఏంది? ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు పోతయ్య. పోతయ్య గారంట. మొన్న ఆడ అమ్మాయిల్ని తీసుకెళ్లిపోతాను చిన్నపిల్లకాయల్ని కిడ్నాప్ చేసి లుంగీలు వేసుకుని చూసావా? పోతయ్య గారు అయితే మొత్తం చూసారట. ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. వస్తే పోలీసు వాళ్ళు వస్తే చెప్పు ఎవరు ఎత్తుకుపోయారు ఏందనేది. అవన్నీ మాకు తెలీదు. అన్ని తెలుసు అంట. మొత్తం కళ్ళతో చూశాడంట ఆయన. మొత్తం మీరు వచ్చి అడగండి, ఎంక్వైరీ చేసుకోండి. మొత్తం స్కెచ్ తో పాటు రాసిస్తాడు మీకు అందరికి. సరేనా? ఓకేనా? సరే అన్న వస్తే చెప్పు ఎంతమంది వచ్చారు, ఏది మాకేం తెలుసు. ఏ కలర్ లుంగి? మాకేం తెలుసు. నీకు తెలుసు అన్ని తెలుసు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పాను అన్ని తెలుసు అంట. బ్లూ కలర్ పంచి అంట. మొత్తం ఆయన వచ్చి అడగచ్చు మొత్తం మీరు. భయం ప్రెస్ నుంచి మాట్లాడుతున్నాం. కొంచెం ఒక నిమిషం. నీ పేరేందన్నా? కాంతారావు గారు. కాంతారావు మొన్న ఇక్కడ మర్డర్ జరిగింది. ఇక్కడ జరిగింది చూసారా? కాంతారావు అయితే మర్డర్ జరిగిందని చూసారని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఎవరైనా ఎంక్వైరీ వచ్చి ఈయన దగ్గర చేయొచ్చు. చూడలేదు నేను. చూశాడంట ఆయన వచ్చి మాట్లాడచ్చు. ఏమైనా ఎంక్వైరీ ఉంటే మొత్తం కొలతలు వెళ్తాం. నేను చూడలేదు. ఆయన అంతా మొత్తం చూసాడంట. దగ్గరుండి కళ్ళతో చూసాడంట. శరత్ బాగా జోష్లో ఉన్నాడు. ఇక్కడ ఆవులు మొన్న యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయారట. తెలీదా? ఏం పేరు? శరత్. ఆవులు ఇక్కడ ఆవులతో పాటు మనుషులు చచ్చిపోయారు. అది మీరే బర్రెలు కాదు. అవునంట. ఎవరైనా వచ్చి పోలీసు వాళ్ళు ఈయన అడగచ్చు శరత్ గారిని. మిల్లు ఎక్కడ? అక్కడంటే ఆ ఇంటికి అవతల యువతల అన్నోంది. ఎవరైనా ఆయన వచ్చి శరత్ గారిని మొత్తం అడగచ్చు.
బర్రెల్ని మొత్తం కేసు పోసి మొత్తం ఈయన తీసుకుంటావు కదా మనం తీసుకుంటాడంట. ఓకే కామెడీ. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఎక్కడ ఉంటారండి మీరు? ఊళ్ళో గొల్లపాలెంలో ఉంటారు. వెంకటేశ్వరులు మీ పేరు. ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? నాకు 4 ఉన్నాయి. ఆవులా బర్రెలా? ఆవులు ఉన్నాయి, బర్రెలు లేవు. బర్రెలు లేవు. ఆవులు పాలిస్తాయా? అరే తుప్పా చదవా. మేకలు ఉన్నాయి. మేకలు ఉన్నాయా? ఎన్ని మేకలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఆవు అవి పాలిస్తాయా? మేకలు ఇస్తాం. అది రోడ్డు మీద వచ్చేస్తున్నాయని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు. హైవేకి అడ్డం వస్తున్న లారీలకి దానికి యాక్సిడెంట్, దాని వల్ల యాక్సిడెంట్ అవుతుందని చెప్పారు. మీరు ఏం దాని మీద చర్య తీసుకోరా? తోలుకోపోతా. ఆవు అంటే మనిషి అంటే మాట వింటది, ఆవు వినదు కదా. మనిషి అంటే మాట వింటది, ఆవు వినదు. అది రోడ్ మీద వచ్చేసి ప్రమాదం కదా. ప్రమాదాన్ని తోలుకోపోతా. అలాగా 2 యాక్సిడెంట్ అయ్యాయని కంప్లైంట్ వచ్చింది. మీరు ఏం చేస్తారు దాని మీద? మన ఆవుల గురించి ఆవులు మీవే అంట. ఏమో మాకు తెలీదు. ఇప్పుడు వెంకటేశ్వరులు గారు ఆవుల్ని పెంచుతారు. ఈడ ఆవుల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు, భయం భక్తి ఏం లేకుండా. దాని మీద మీరు స్పందించాలని కమిషనర్ గారికి నేను వింత చేస్తున్నాను. ఆ ఆవులకి పెయింట్ కూడా ఏం వేయలేదు. ఇలాగే హైవేలో ర్యాలీలు పోతుంటే ఇప్పుడు దాన్ని గుద్దేసి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి వెంకటేశ్వర గారు ఆవుల మీద. దాని మీద ఏమైనా కేసు గీసి ఏమైనా పెట్టాలనుకుంటే మీరు పెట్టండి. మీరు ఆవుల్ని అట్లా రోడ్డు మీద వదిలేస్తున్నారని చెప్పి మాకు వచ్చిందండి ఇన్ఫర్మేషన్. అందుకోసం మేము కట్టేస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏమో ఇక్కడే తిరుగుతున్నాయని చెప్తున్నారు ఆయన రోడ్డు మీద. ఇప్పుడే ఇందాకే ఒక యాక్సిడెంట్ అయింది, అక్కడ మీరు చూడొచ్చు సంఘటన. ఆవులు లారీ గుద్దేసి లారీ మొత్తం తిరిగిపోయింది. ఈయనే బాధితులు. ఇప్పుడు ఆ లారీకి మనుషులకి ఈయన ఆ మనుషులకి ఆ లారీకి ఏమైనా నష్టపరిహారంగా ఈయన ఎంత ఇస్తారండి? మీరు ఎంత అమౌంట్ ఇవ్వగలుగుతారు? మీయే అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఇక్కడ ఎస్ఐ గారికి సిఐ గారికి నేను ఒకటే చెప్పాల్సి వస్తున్నా, ఏమైనా నష్టపరిహారం ఉంటే ఈయన ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నా చెప్పలేదు. మీరు ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు. ఏం పేరు? బి నాగ చైతన్య. నాగస్వరూపం కాదు కదా. మొన్న ఇక్కడ మటర్ జరిగింది. మటర్ జరిగింది, నువ్వు చూసావా? నాగ చైతన్య అయితే మొత్తం తెలుసు అంటున్నాడు. కళ్ళతో చూశాడంట. మొత్తం చూశాడంట. మొత్తం స్కెచ్ తో పాటు గీసిస్తా అన్నాడు. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా నాగ చైతన్య అడగచ్చు. ఏం చెప్పు. చూశాడంట. ఎక్కడ ఉండేది నువ్వు? నేను అవతల అవతల ఏ అవతల? మన ఛానల్ పేరు భయం 322. కామెడీ వీడియోస్ చేస్తా ఉంటాం. ఓకేనా?